హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు బింబిసారా ఫేమ్కి సంబంధించి బింబిసారా మూవీ తర్వాత ఆయన వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న ఇంకొక మూవీ ఏదైనా ఉంది అంటే అది విశ్వంబర అని చెప్పొచ్చు. ఇందులో మనందరికీ తెలిసిన విషయమే, ఇటు చిరంజీవి అయితే నటిస్తూ ఉన్నారు. మరి ఆయనకి సంబంధించి అటు లాస్ట్ మూవీస్ అన్నీ కూడా ఒక విధంగా అటు ఫ్యాన్స్ని కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఇది రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారింది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించి మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్న పోస్టర్ గురించి. అయితే ఇందులో కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. ఏంటనంటే ఒక సైడ్ ఇటు హనుమంతుణ్ణి ఉంచి ఆ హనుమంతుని పక్కన చిరంజీవి ఉంటారని, అదేవిధంగా హనుమంతుని పక్కన త్రిశూలం పట్టుకొని ఉంటారని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రూమర్స్ అయితే ఆ పోస్టర్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక రూమర్ కూడా ఉంటే అటు చిరంజీవి గారు గద పట్టుకొని ఉంటారని, అదేవిధంగా అటు పక్కనే హనుమంతుల వారు ఉంటారని ఇలా ఎన్నో వినిపించాయి. కానీ ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే ఒకవైపు ఆయన త్రిశూలం పట్టుకొని వెనకాల ఒక మల్టీవర్స్ లాగా లేకపోతే కొంచెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే దీన్ని అయితే తీసుకొచ్చారనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే ఫ్యాన్స్ దీనికి సంబంధించి అయితే మాట్లాడుతూ ఒక కొండ పైన త్రిశూలం పట్టుకొని మోకాలి మీద మోకరిల్లించినట్టు చిరంజీవి కనిపిస్తున్నారు. ఒక రకంగా ఈ పోస్టర్ మెగా అభిమానులకు సంబంధించి అయితే మంచి రెస్పాన్స్ సంపాదిస్తుంది అనుకోవచ్చు. ఆయన మోకాళ్ళ పైన కూర్చొని ఇటు త్రిశూలం పట్టుకొని వెనకాల ఒక థర్డ్ ఐ విధంగా అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే సినిమాకి సంబంధించి కీరవాణి అయితే మ్యూజిక్ అందించబోతున్నారు. అటు ఆస్కర్స్ లెవెల్లో మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళిన వ్యక్తి అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా అయితే సంక్రాంతికి రాబోతుంది. కానీ ఈ పోస్టర్ చూసినప్పటి నుంచి ఫ్యాన్స్కి అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేవి హైగా అయిపోయాయి అనుకోవచ్చు. మరి ఈ పోస్టర్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.